విదేశాలకెళ్ళినప్పుడు నువ్వు రోమ్‌కెళ్ళినప్పుడు రోమన్ లాగానే ఉండాలి తప్పించి భారతీయుడిలాగా ఉంటానంటే కుదరదు. అమెరికాలో ఏదైతే ట్రక్ డ్రైవర్లుగా మనోళ్ళు అనేక మంది పనిచేస్తున్నారు. అక్కడికెళ్ళి ఏదో పని చేస్తుంటారు కదా! బీటెక్కులు చేసిన, ఎంటెక్కులు చేసిన, ఎంఎస్‌లు చేసిన, పీహెచ్‌డీలు చేసిన అక్కడికెళ్ళి ఏదో పని చేసుకొని బతుకుతా ఉంటుంటారు. కాకపోతే డాలర్‌లో డబ్బులొస్తాయి కాబట్టి అదొక తృప్తి. తాజాగా 30 మంది ఇండియన్ ట్రక్ డ్రైవర్స్‌ని అమెరికాకి సంబంధించినటువంటి విదేశాంగ శాఖ వెనక్కి పంపించింది. దాని మీదన మన విదేశాంగ శాఖ స్పోక్స్ పర్సన్ రణ్‌ధీర్ జైస్వాల్ కూడా అంగీకరించారు. మనం ఎవరికీ అక్రమంగా మనం పంపించం. అక్రమంగా వెళ్ళినటువంటి వాళ్ళ బాధ్యత మనం తీసుకోం. వాళ్ళు వెనక్కొస్తే మళ్ళీ మనం ఇక్కడ చట్ట ప్రకారం చర్య తీసుకుంటాం. అమెరికాకి మనం సహకరిస్తాం కూడా. డిపోర్టేషన్ అన్నటువంటిది ఏ దేశానికైనా భాగం. దేశానికి వ్యతిరేకంగా లేదా దేశ నిబంధనలకు విరుద్ధంగా పనిచేసేవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని శిక్షించడాన్ని మనం ఏం తప్పుబట్టం అని తేల్చి చెప్పారు. తద్వారా ఈ వ్యవహారంలో భారతదేశం జోక్యం చేసుకోదన్నటువంటి విషయాన్ని స్పష్టం చేశారు.